ఏపీ ఈఏపీ సెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఏపీ సెట్ 2024 ఎంసెట్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి 2 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2 చూడండి, న్యూ అని బ్లింక్ అవుతుంది కదా అక్కడ. ఫస్ట్, లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ టు సెల్ఫ్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఈజ్ 22/7/2024. ఇదంతే మనకు తెలిసినదే. ఇంకొకసారి వీళ్ళు గుర్తు చేస్తున్నారు, 22/7/2024 తారీఖు లోపల వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ కొట్టి ఆ రిపోర్టింగ్ కాగితాన్ని మనం కాలేజ్లో సబ్మిట్ చేయడానికి 22/7/2024 అనేది లాస్ట్ డేట్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా రెండో అప్డేటు, ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు మీరు చూడండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ముఖ్యమైన అప్డేటు ఇది అనమాట. ది కాలేజ్ మేనేజ్మెంట్స్ మస్ట్ అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద పోర్టల్ ఇమీడియట్లీ యాజ్ వెన్ క్యాండిడేట్ రిపోర్ట్స్. అంటే క్యాండిడేట్ రిపోర్ట్ చేసిన వెంటనే ఆ క్యాండిడేట్ యొక్క వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయమని చెప్పేసి కాలేజీ వాళ్లకు ఈ అప్డేటు ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎంతమంది రిపోర్ట్ చేశారో, ఆ రిపోర్ట్ చేసుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళ సీట్లు కూడా మనకు ఖాళీగా చూపిస్తారు. కాబట్టి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ సీట్లన్నీ ఎవరైతే రిపోర్ట్ చేయరో ఆ సీట్లన్నీ మనకు సెకండ్ ఫేజ్లో ఖాళీగా చూపించడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ ఫేజ్ సంబంధించి. ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది నోటిఫికేషను, ఇది 20వ తారీఖే ఇచ్చారన్నమాట. చూడండి, సెకండ్ ఫేజ్ అనేది ఇక లేదు, అదే ఫైనల్ ఫేజ్. సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అవుతుంది. చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, దానికి సంబంధించి మనకు టైం కూడా, డే టు టైం కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీ రిజిస్ట్రేషను, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషను అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 23/7/2024 టు 27/7/2024 వరకు జరుగుతుంది. అంటే సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ రెండు ఒకటే. ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగు 23/7/2024 నుంచి 27/7/2024 వరకు జరుగుతుంది. దీంట్లోనే ఈ 4 రోజుల్లోనే మనకు రిజిస్ట్రేషను, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంటు, సర్టిఫికేట్ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ అన్నీ కూడా ఈ 4 రోజుల్లోనే జరిగిపోతాయి. ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా 5 to 6 డేస్లో పూర్తిగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పాల్గొనలేదో, ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఫస్ట్ ఫేజ్లో పాల్గొనుకోకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని సెకండ్ ఫేజ్లో పాల్గొనవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పాల్గొని సీట్ అలాట్ అయ్యిందో వాళ్ళు మరియు సీట్ అలాట్ కాని వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో పాల్గొనని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో పాల్గొని సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పాల్గొనలేదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.